దయ్యాల దీవిలో దట్టమైన అడవి. చెట్లు చాలా పొడవుగా ఉంటాయి. నేల అంతా పొగమంచు పరుచుకొని ఉంటుంది. కైరా వాళ్ళందరూ అడవిలో ట్రెక్కింగ్ కని వెళ్తారు. ఒకరి వెనక ఒకరు వెళ్తుంటారు. కమల్ గాలిలో తేలుతూ ఒక సెల్ఫీ స్టిక్ పట్టుకొని వ్లాగ్ చేస్తుంటాడు. అంతలోనే కైరా కడుపులో నుండి గుడగుడమని శబ్దాలు వినిపిస్తాయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కమల్స్ గోస్ట్ వ్లాగ్. ఈరోజు మేము దయ్యాల దీవిలో మాయా అడవి టూర్లో ఉన్నాం. మా వెనకాల చూస్తే మామయ్య గారు ఈడ్చుకుంటూ నడుస్తున్నారు. ఒరే కమల్, కెమెరా ఆఫ్ చేయరా బాబు. నాకు కండరాలు లేవు. నడిచి నడిచి నా జాయింట్స్ లో ఉన్న గ్రీజు మొత్తం అయిపోయిందిరా. నేను మళ్ళీ గ్రీజ్ వేసుకోవాలరా. మామయ్య, అడ్వెంచర్ అంటే కష్టం ఉండాలి. మనం భయపడకూడదు. ఈ అడవిలో ఏ రాక్షసుడు వచ్చినా ఈ హీరాగాడి పిడికిలి రుచి చూస్తాడు. ఏవే తిండిపోతుందయ్యమా, అడవిలో కనబడిన పండ్లన్నీ తినకూడదు. అసలే ఇది మాయా అడవి. ఒకసారి అలాగే ఎర్రగా ఉందని ఒక పండు తింటే నోట్లో నుండి 2 రోజులు పొగలొచ్చాయి. గుర్తులేదా? సైలెంట్గా ముందు నడు. అలా వాళ్ళు వెళ్తుండగా దారి మధ్యలో ఒక పురాతన రాతి కట్టడం కనిపిస్తుంది. దాని మధ్యలో ఒకే ఒక పండు ఉంటుంది. అది పర్పుల్ కలర్లో మెరుస్తూ ఒక మ్యాజికల్ బల్బ్ లాగా వెలుగుతూ ఉంటుంది. దాని పేరు నిద్రఫలం. వావ్, కైరా గారు అటు చూడండి. ఆ పండు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అచ్చం డ్రాగన్ ఫ్రూట్ కి లైటింగ్ పెట్టినట్టుంది. దాన్ని ముట్టుకోకండి. మాయారి మనకి ముందే చెప్పింది ఈ అడవిలో వెలిగే వస్తువులు ప్రమాదమని. అది టైం బాంబ్లా పేలుతుందేమో. నేను నా మ్యాజిక్ విజన్తో స్కాన్ చేస్తాను. ఆగు. స్ట్రాబెరీ అండ్ చాక్లెట్ ఫ్లేవర్ కలిపినట్లు వాసన వస్తుంది. నా వల్ల కాదు, నేను తినేస్తున్నా. వద్దే కైరా, దాని మీద ఉన్న గీతలు చూస్తుంటే నాకు డేంజర్ జోన్ బోర్డు గుర్తొస్తుంది. ఈ మామయ్య ఎందుకు చెప్తున్నాడో కాస్త విను తల్లి. కైరా ఎవరి మాట వినకుండా గాలిలోకి ఎగిరి ఆ పండుని అమాంతం నోట్లో వేసుకుని మింగేస్తుంది. కైరా ఆ పండుని మింగగానే ఆమె గొంతులో నుండి పర్పుల్ కలర్ లైట్ కిందకి వెళ్తున్నట్లు కనిపిస్తుంది. నా జన్మ ధన్యమైపోయింది. లోపల వెనిల్లా ఐస్ క్రీమ్ లా కరిగిపోయింది. నన్ను మించిన తిండిపోతువయ్యేవేమిటే? ఏదొక రోజు తిండి కోసం నా ప్రాణాలు ఇచ్చేలా ఉన్నావు. పదండి, ఇంటికి వెళ్దాం. చీకటి పడుతుంది. వాళ్ళు ఇంటికి చేరుకుంటారు. సోఫాలో కూర్చున్న కైరా కళ్ళు మూసుకుపోయి విపరీతమైన మత్తులోకి జారుకుంటుంది. ఇక అంతలోనే భయంకరమైన గురక మొదలు పెడుతుంది. ప్రతి గురకకి ఇంటి గోడల మీదున్న ఫోటో ఫ్రేమ్లు కింద పడిపోతుంటాయి. కైరా గారు, లెగవండి. మీరు నిద్రపోతూ ఉంటే బంగ్లా మొత్తం భూకంపంతో వణికిపోతుంది. ఇలా కాదు కమల్, నేను లేపుతాను చూడు. హీరా ఒక పెద్ద లౌడ్ స్పీకర్ తీసుకొచ్చి కైరా చెవి దగ్గర పెట్టి గట్టిగా అరుస్తాడు. అక్కా,
రాక్షసులు వచ్చారు. నీ బిర్యానీ తీసుకెళ్లిపోతున్నారు. లెగు. కైరాకి ఒక చెవులోంచి వెళ్ళిన శబ్ద తరంగాలు ఇంకో చెవులోంచి గాలి రూపంలో బయటకు వచ్చి హీరాని గట్టిగా నెట్టేస్తాయి. కైరా మాత్రం కుంభకర్ణుడి చెల్లెలులాగా నిద్రపోతూ ఎంత లేపినా లేవదు. ఏమిట్రా మీ తింగర వేషాలు? అది మామూలు నిద్రలా లేదురా. నాకైతే ఆ అడవిలో పండు మీదే డౌటు. ఆ పండు తింటే బాడీ కోమాలోకి వెళ్తుందని ఎవరో చెప్తే విన్నాను. కోమానా? అయ్యో నా కైరా, డాక్టర్ని పిలవండి బామ్మగారు. సడన్ గా కైరా గురక ఆగిపోతుంది. తన కళ్ళు ఇంకా మూసుకునే ఉంటాయి. కానీ శరీరం గాలిలో తేలుతూ పైకి లేస్తుంది. చేతులు జాంబీలాగా ముందుకు చాచి గాలిని పీలుస్తూ వాసన పసిగడుతుంది. ఒరే హీరా, ఏంట్రా మీ అక్క ఎక్స్రే తీసిన జాంబీలా గాల్లో ఎగురుతుంది? నాకు భయం వేస్తుందిరా. నిద్రలో ఉన్న కైరా ఆటో పైలట్ మోడ్లో కిచెన్ వైపు గాలిలో తేలుతూ వెళ్తుంది. కిచెన్లో పెద్ద పెద్ద గిన్నెలు మూతలు పెట్టి ఉంటాయి. బామ్మ, అక్క కిచెన్ లోకి వెళ్తుంది. ఈ రోజు రాత్రికి నువ్వు చేసిన వంటలు ఉన్నాయా? అయ్యో దేవుడా, రేపు మన పండగ కోసం చేసిన లడ్డూలు, జంతికలు, 2 బకెట్ల అరిసెలు అన్నీ అక్కడే ఉన్నాయిరా. ముందు వెళ్ళి దాన్ని ఆపండిరా బాబు. కిచెన్లోకి వెళ్ళిన కైరా నిద్రలోనే 2 చేతులు చాపుతుంది. మ్యాగ్నెట్కి ఇనుము అతుక్కున్నట్లు గిన్నెల మూతలు వాటంతట అవే గాలిలోకి ఎగిరి పక్కన పడతాయి. కైరా ఒక సుడిగుండంలా నోరు తెరుస్తుంది. లడ్డూలు, జంతికలు, అరిసెలు అన్నీ ఒక లైన్లో గాలిలో ఎగురుతూ కైరా నోట్లోకి వెళ్ళి పడతాయి. వావ్, వాట్ ఏ టాలెంట్ అండి. కళ్ళు మూసుకున్నా కరెక్ట్గా గురి పెడుతుంది. ఎంతైనా మీరు గ్రేట్ కైరా గారు. ఓవర్ యాక్షన్ ఆపు కమల్, వెళ్ళి పట్టుకో ముందు. ఇప్పటికే సగం ఖాళీ చేసేసింది. హీరా, కమల్ ఇద్దరూ కలిసి కైరా కాళ్ళు చేతులు పట్టుకొని వెనక్కి లాగడానికి ట్రై చేస్తారు. కానీ కైరా నిద్రలోనే వాళ్ళిద్దరినీ తనతో పాటు గాలిలోకి ఈడ్చుకెళ్తుంది. అక్క, రేపు తినాల్సినవి ఇప్పుడే ఎందుకు తింటున్నావు? నిద్రపోతున్నావా? నిద్రపోతున్నట్టు నటిస్తున్నావా? నీ స్లీప్ వాకింగ్ తట్టుకోవడం నా వల్ల కాదు. నన్ను కిందకు వదిలేయక్క ప్లీజ్. ఒరే కమల్, ఇంకా వీల్లేదు. ఒక పెద్ద ఇనప గొలుసు తీసుకురా, అక్కని కదలకుండా కట్టేద్దాం. హీరా, కమల్ కలిసి కైరాని ఇనుప సంకెళ్లతో హాల్లోని ఒక పెద్ద స్తంభానికి కట్టేస్తారు. కైరా గాల్లో ఎగురుతూ ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తుంటే గొలుసు తనని వెనక్కి లాగుతూ ఉంటుంది. మామయ్య హాల్లో ఒక మూల ఫ్రిడ్జ్ దగ్గర కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంటాడు. ఇక్కడ ఎక్కడో ప్యూర్ మటన్ ఎముకల సూప్ వాసన వస్తుంది. ఫుల్గా జుర్రేస్తాను. కైరా ముక్కు నేరుగా మామయ్య వైపు పాయింట్ చేస్తుంది. మామయ్య ఉలిక్కిపడి చూస్తాడు. ఏంటి తల్లి, నేను ఎముకల సూప్లా కనిపిస్తున్నానా? నాకు సూప్కి తేడా తెలియట్లేదా నీకు? తిండిపోద్దానా? కైరా గొలుసుతో సహా ఒక్కసారిగా మామయ్య మీదకు దూకుతుంది. తన ఫోర్స్కి స్తంభం పగులుతుంది. కైరా మామయ్య కాలిని పట్టి లాగుతుంది. దానితో ఎముక ఊడి చేతికొస్తుంది. వెంటనే అస్థిపంజరం మామయ్య భయంతో తన కాలి ఎముకని చేత్తో పట్టుకొని ఒంటి కాలితో గెంతుకుంటూ పారిపోతాడు. బాబోయ్, నన్ను కాపాడండిరా. మీ అక్క కళ్ళు మూసుకొనే నన్ను స్కాన్ చేసేస్తుందిరా.
నేను సూప్ కాదే తిండిపోతానా? నీ మావయ్యనే. మావయ్య పరిగెత్తు, నీ ఎముకలు మిగలాలంటే వెళ్ళి ఫ్రిడ్జ్ లో దాక్కో. మామయ్య పరుగెత్తుకెళ్ళి ఫ్రిడ్జ్ డోర్ తీసి లోపల దూరి డోర్ వేసుకుంటాడు. కైరా గాలిలో తేలుతూ ఫ్రిడ్జ్ దగ్గరకు వస్తుంది. నిద్రలోనే తన చేత్తో ఫ్రిడ్జ్ డోర్ని పీకి గాలిలోకి విసిరేస్తుంది. మామయ్య షాక్లో ఫ్రీజ్ అయిపోతాడు. కైరా మామయ్య ఎముకల్ని పట్టుకోబోతుండగా సైరా బామ్మ ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చి కైరా తల మీద మొట్టికాయ వేస్తుంది. వదలవే బకాసుర రాక్షసి, నా కొడుకుని ఉడకబెట్టుకొని తింటావా ఏమిటి? ఒరే కమల్, హీరా, పట్టుకోండిరా దీన్ని. కైరాని మళ్ళీ వెనక్కి లాగి కుర్చీకి కట్టేస్తారు. నిద్రపోతూ గురకతో పాటు పళ్ళు కొరుకుతూ ఉంటే కుర్చీతో సహా గాలిలో ఊగుతూ ఉంటుంది. ఇంతలో కమల్ పౌడర్ రాసుకొని తల దువ్వుకొని పర్ఫ్యూమ్ కొట్టుకొని ముస్తాబై వస్తాడు. హీరా, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. స్లీపింగ్ బ్యూటీ అని ఒక ఫేమస్ హాలీవుడ్ స్టోరీ ఉంది, నీకు తెలుసా? అవును, అయితే ఏంటి? ఆ స్టోరీకి ఈ భయంకరమైన తిండిపోతు దయ్యానికి సంబంధం ఏంట్రా? నిద్ర లేచి ఉంటే ఎంతో కొంత పద్ధతిగా తినేది, కానీ కోమాలో ఉంటే కొంచెం కూడా కనికరించడం లేదు. అందులో హీరోయిన్ ఇలాగే నిద్రపోతే హీరో వచ్చి బుగ్గ మీద కిస్ చేయగానే నిద్రలేస్తుంది. నేనిప్పుడు నా ప్రేమతో కైరా గారిని నిద్రలేపుతాను. వాచ్ మీ. ఒరేయ్ పిచ్చి పకోడి, నువ్వు కిస్సి చేయడానికి వెళ్తున్నావా లేక బలి అవ్వడానికి వెళ్తున్నావా? అది స్లీపింగ్ బ్యూటీ కాదురా, స్లీపింగ్ హంగ్రీ డెవిల్. నమిలి పారేస్తుంది, జాగ్రత్త. ఎవరు ఎన్ని చెప్పినా పట్టించుకోకుండా కమల్ స్లో మోషన్లో కైరా దగ్గరకు వెళ్తాడు. బ్యాక్గ్రౌండ్లో రొమాంటిక్ మ్యూజిక్ వస్తుంది. కైరా గారు, మీ రాకుమారుడొచ్చాడు, కళ్ళు తెరవండి అంటూ బుగ్గ దగ్గరకు వెళ్ళబోతాడు. కైరా నిద్రలో ఉన్న కళ్ళకి కమల్ ముఖం ఒక పెద్ద తెల్లటి బటర్ నాన్లా కనిపిస్తుంది. తను నిద్రలోనే నోరు బార్లా తెరుస్తుంది. గట్టిగా కమల్ చెవిని కొరికేస్తుంది. ఇక వెంటనే రొమాంటిక్ మ్యూజిక్ ఆగిపోయి కమల్ గట్టిగా అరుస్తాడు. అమ్మా, కాపాడండి, నా చెవు కొరికేసింది. ఇది స్లీపింగ్ బ్యూటీ కాదు, స్లీపింగ్ రాక్షసి. చెప్పానా ఖైరా గారు అని తెగ ముద్దు చేసావు కదరా, అనుభవించు. నాన్ వెజ్ తప్ప మా అక్కకి రొమాన్స్ వర్కౌట్ అవ్వదురా. పరిస్థితి చేయి దాటిపోతుండగా సైరాబామ్మ కిచెన్లోకి వెళ్ళి రకరకాల డబ్బాలు మూతలు తెరిచి అటూ ఇటూ హడావిడి చేస్తుంది. ఒక పెద్ద మట్టి కుండలో నల్లటి ద్రావణం కలుపుతుంది. అందులోంచి భయంకరమైన పొగలు వస్తుంటాయి. ఇలా కాదు, దీనికి దెయ్యాల నాటు వైద్యమే చెయ్యాలి. నేను కలుపుతున్న ఈ కషాయం పేరు యమపాసం బ్లాక్ కాఫీ. ఏముంది బామ్మ అందులో? వాసనకే నా ముక్కు రంధ్రాలు కాలిపోతున్నాయి. ఇందులో 10 కిలోల నల్లటి కాఫీ పొడి, 1 కిలో నాటు మిరియాలు, 4 కిలోల గుంటూరు మిరపకాయలు, ఆఖరికి కొంచెం ఘాటు కోసం మీ మామయ్య కీళ్ల నొప్పుల ఆయింట్మెంట్ కూడా కలిపాను. ఇది తాగితే నిద్ర కాదు కదా, లోపల ఉన్న ఆత్మ కూడా వణికిపోయి బయటకొస్తుంది. నా ఆయింట్మెంట్ కలిపావా అమ్మా? అసలుకే నా ఎముక పీకి నా చేతికి ఇచ్చింది. నా ఆయింట్మెంట్ నాకివ్వు. షూ, సైలెంట్గా ఉండు, లేదంటే దానికి కట్లు విప్పి నీ వైపే పంపిస్తాను. ఒరే హీరా, కమల్, త్వరగా వెళ్ళి కైరా నోరు తెరిచి పట్టుకోండి. హీరా ఒకవైపు, కమల్ ఇంకొక వైపు కైరా దవడను పట్టుకొని బలవంతంగా తెరుస్తారు. కైరా వాళ్ళని కరవడానికి ట్రై చేస్తుంటుంది.
వెంటనే బామ్మ ఆ కుండని ఎత్తి ఆ బ్లాక్ కాఫీ మిశ్రమాన్ని అమాంతం కైరా నోట్లో పోసేస్తుంది. ఒక 2 క్షణాలు అక్కడంతా నిశ్శబ్దం. ఆ తర్వాత కైరా గొంతులో నుండి ఒక గుటక వేసిన శబ్దం వస్తుంది. కైరా శరీరం ఒక్కసారిగా గాలిలో నిలువుగా నిలబడిపోతుంది. తన కళ్ళు 100 వోల్టుల బల్బుల్లా టంగుమని తెరుచుకుంటాయి. తన చెవుల్లోంచి ముక్కులోంచి సిటీ బస్సు సైలెన్సర్ లాగా నల్లటి పొగలు బయటికి వస్తాయి. ఏంట్రా ఇది? నా నాలుక మీద ఎవడ్రా బాంబు పేల్చింది? వాటర్ ఇవ్వండ్రా బాబు. కైరా నేల మీద పడి ఒక బకెట్ నీళ్లు తాగుతుంది. ఇక ఇప్పుడు తను పూర్తిగా నార్మల్ అయిపోతుంది. అప్పటికి కుంభకర్ణం మత్తు దిగిపోతుంది. చుట్టూ చూస్తుంది. ఇల్లంతా నాశనం అయిపోయి ఉంటుంది. కిచెన్లో గిన్నెలు పగిలి ఉంటాయి. కమల్ చెవి మీద బ్యాండేజ్ వేసుకొని కూర్చుంటాడు. మామయ్య తన ఎముకలన్నీ గట్టిగా తాడుతో కట్టుకొని ఉంటాడు. అరే ఏంటిది? సునామీ ఏమైనా వచ్చిందా? ఇల్లంతా ఇలా అయిపోయిందేంటి? కమల్, నీ చెవికి ఏమైంది? సునామీ రాలేదు కైరా గారు, మీ తిండి సునామీ వచ్చింది. మీరు నిద్రలో గాలిలో ఎగురుతూ ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ మింగేసి నన్ను బటర్ నాన్ అనుకుని కొరికేశారు. నన్నైతే సూప్ అనుకుని ఫ్రిడ్జ్ డోర్ పీకేసింది మహాతల్లి. నా జాయింట్స్ అన్నీ లూజ్ అయిపోయాయి. అవునక్క, ఆ అడవిలో పండు తిని నీకు సైడ్ ఎఫెక్ట్ వచ్చింది. నిద్రలోనే మమ్మల్ని అందరినీ నువ్వు చంపినంత పని చేశావు. చూసావా కైరా, కనబడిన పండల్లా మింగేస్తే ఎంత ప్రమాదమో. ఇంకెప్పుడైనా అడవిలో ఏమైనా ముట్టుకుంటావా అంటూ కైరా అమాయకంగా మొహం పెట్టి పొట్ట తడుముకుంటూ, అయ్యో, నిజంగానా? నాకసలు ఏమీ గుర్తులేదే. బామ్మ, నేను కల కంటున్నా అనుకున్నాను. కానీ ఒక విషయం బామ్మ, ఆ నిద్రలో తిన్నవి నా పొట్టకి ఏ మూలకి సరిపోలేదు. అంత గాలిలోనే అరిగిపోయినట్లుంది. ఇప్పుడు నేను పూర్తిగా మేల్కొన్నాను కదా. ఇందాక మిగిలిపోయిన చికెన్ బిర్యానీ ఏదైనా ఉంటే వేడి చేసి తీసుకురండి. ఫుల్గా ఆకలేస్తుంది. సడన్ గా కైరా కడుపులోంచి మళ్ళీ గుడగుడమని సౌండ్ వస్తుంది. హీరా, కమల్, మామయ్య, సైరా బామ్మ అందరూ షాక్ అయి నెత్తి బాదుకుంటారు. ఏంటి, ఇల్లు పీకి పందిరి వేసినా ఇంకా తినడానికి కావాలా? బాబోయ్, దీన్ని మేపడం మా వల్ల కాదు అంటూ అందరూ కింద పడతారు. కైరా సోఫాలో స్టైల్గా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని చేతిలో ఒక సమోసా పట్టుకొని కెమెరా వైపు చూస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఓవర్ యాక్షన్. నేనేదో నిద్రలో కొంచెం స్నాక్స్ తింటే వీళ్ళు దాన్ని పెద్ద సునామీలా చెప్తున్నారు. మీరెప్పుడైనా ఇలా నిద్రలో నడుస్తూ ఫ్రిడ్జ్ లో ఉన్నవి దొంగతనంగా తిన్నారా? అలా అయితే కామెంట్స్ లో చెప్పండి. నేను మాత్రం రోజు ఇదే చేస్తా. అడవిలో దొరికిన ఏ పండు పడితే ఆ పండు తినకండి. ఒకవేళ తింటే మీ ఇంట్లో వాళ్ళని హెల్మెట్ పెట్టుకోమని చెప్పండి. వీడియో నచ్చితే గట్టిగా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే ఈ రాత్రి నేను మీ ఇంటికి నిద్రలో తేలుకుంటూ వచ్చి మీ ఫుడ్ మొత్తం లాగించేస్తా. ఓకేనా? బాయ్. కైరా గారు, లైక్ కొడతారులేండి, కానీ ముందు నా చెవికి ఆయింట్మెంట్ రాయండి, మండిపోతుంది.